ఎట్లా తాడు పెంచుతున్నారా మొలతాడు పెంచుతున్నారా? అరే నారిగా తొందరగా గడ్డి పళ్ళకెత్తరా. రే సుబ్బిగా మన తోటకెళ్ళి నీళ్ళెట్టువో. ఇక్కడ మా గోవిందరాబాబు లేడురా. అయ్యి బాబోయ్, ఏంటి బాబా ఇలాగైపోయావు? తమరు రావడం మానేసిన తర్వాత యావరేజ్ గా ఉండే మా కొంప అట్ర ఫ్లాప్ అయిపోయింది బావా. తమరు ఒకసారి వచ్చి చూస్తే. చూడను, ఇంకా జన్మలో అటే చూడను. నాకు బుద్ధి వచ్చింది, నువ్వు వెళ్ళిపో. మరి నేను చిన్నపాప చిన్నపాపని ఏదైనా భజన సమాజంలో చేరి భద్రాచలం బొమ్మని చెప్పు. మరి నా సాగుతో నువ్వు టికెట్లు అమ్మడం మానేసి పుణుకులు అమ్ముకో. అయితే ఒక 100 రూపాయలు అయ్యి బాబు పెట్టుబడి కావాలి. నాన్నగారు నాన్నగారు మిమ్మల్నేనండి. నన్నా? అదేట్రా పిలుపు మారిపోయింది? మీరు మారిపోయారుగా. మిమ్మల్ని ఒరే అని పిలవద్దని అమ్మ చెప్పింది. మా నాయనే. ఏమిటి సార్ ఇదంతా? ఏంటా మచ్చోసిన ఆంబోతులాగా ఆడపిల్లల జీవితాలకే మచ్చ తీసుకొస్తావురా? ఆడపిల్లలా? ఒక్క ఆడపిల్లతో కూడా సంబంధం కుదరకనే కదండి ఏడుపు. ఆ ఐడియా కూడా ఉందన్నమాట. ఏ ఏరియా కావాలో కోరుకో. ఏరియా ఏంటండి? అదే పోలీసులు దుర్మార్గులు దుష్టులు నీచులు నికృష్టులని కదా మీ అభిప్రాయం. నేను అలా కాదు, నిన్ను ఏ ఏరియాలో కొట్టమంటే ఆ ఏరియాలో కొడతాను. 1 టౌనా 2 టౌనా కోరుకో. టౌన్ ఏంటండి? అయ్యో అమ్మో అయ్యో కొట్టాడండి. నేనేం చేసేసాను చెప్పండి. అయ్యో అమ్మయ్యా, కొట్టి కొట్టి నీరసం వచ్చేసింది. మళ్ళీ ఏ బోండావో బోనవిటో తాగితే కానీ ఓపిక రాదు. అమ్మా అమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. నీలకంఠం, నువ్వు డ్యూటీలో ఎప్పుడు జాయిన్ అయ్యావు? ఇవాళే మేడం. మీకు శుభవార్త మేడం. ఆ మచ్చవాడు దొరికాడు తెలుసా? మచ్చవాడు దొరకడం ఏమిటయ్యా? ఆల్రెడీ అతను పట్టుకుని జైల్లో తోశానుగా. ఏంటయ్యా ఇది? కొంపతీసి ప్రాణాలు కానీ పోలేదు కదా? ఆ లెవెల్లోనే ట్రై చేశాను మేడం. ముండిగట్టం పోలా. నోర్మి, అన్యాయంగా అమాయకుడిని పట్టుకుని కొట్టావు. అదా హాస్పిటల్కి తీసుకెళ్దాం. అమ్మా అయ్యో అమ్మా అయ్యో. ఊరికి అరవబాకు బాబాయ్. డాక్టర్ నిన్ను బలానికి పళ్ళు తినమన్నారు. రేగి పెళ్తేనా? వేప పళ్ళుతే చింత పళ్ళుతే. అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది. మచ్చ అన్నావు అమ్మా, గేదలాగా మచ్చ వేయించావు. వాడు సెల్లో వేసి దున్నపోతులు పొడిచినట్టు కుళ్ళ పొడిచాడు. అమ్మా అయ్యో అమ్మా అయ్యో. ఏం లలితాంబా, చెట్టు కింద సీతాదేవిలా ఆ మూలం కూర్చొని ఏడుస్తున్నావు? ఏమైంది? మీలాంటి వాడిని కట్టుకున్నందుకు నా ఏడుపు నేను ఏడుస్తున్నాను. ఆహా, మరి నిన్ను పెళ్లి చేసినందుకు నేను ఎక్కడికి పోయి ఏడవాలంట? ఈ గదిలో ఇంకా 3 మూలలున్నాయిగా, ఏదో ఒక మూలకు పోయి ఏడవండి. ఎవరిరా ఇది? మర్చిపోయారా? నేను మీ పెళ్ళాన్ని. సర్లే, అదొక్కటి తెలుసు. నువ్వు ఇలా పట్నం పట్నం ఏడిపించుకు తింటావని తెలుసుంటే అసలు నేను చేసుకున్న వాళ్ళే కాను. 100 మంది పైగా చదువుకున్న అమ్మాయిలు నన్ను పెళ్లి చేసుకోండి నా వెంటబడి తిరిగారు. వాళ్ళలో ఏ ఒక్కరిని పెళ్లి చేసుకున్నా ఈ పాటికి హాయిగా ఉండేవాడిని. నా కర్మ, నిన్ను పెళ్లి చేసుకున్నాను. మీరు ఇలా పల్లెటూళ్ళు ఉంచుతారని తెలుసుంటే నేను కూడా మిమ్మల్ని చేసుకునేదాన్ని కాదు. నాకు 101 సంబంధాలు వచ్చాయి. అందులో పెద్ద మీసం ఉన్నవాడిని చూసి చేసుకునేదాన్ని. యూ కంట్రీ బ్రూట్. ఏటన్నా? మిమ్మల్ని కంట్రీ బ్రూట్ అన్నాను. అంటే పల్లెటూరి బైతు అని అర్థం. ఓహో, నన్ను తిట్టావేమో అనుకున్నాను. అవును, నేను పల్లెటూరు బైతునైతే నువ్వు చదువుకున్న బైతువా? కరెక్ట్, నేను చదువుకున్న బయటని ఒప్పుకుంటున్నాను. ఇదిగో మన తగు రేపు వాయిదా వేద్దాం. కమాన్, లెట్స్ గో టు బెడ్. నేనేమన్నా మీకు పర్మిషన్ అనుకున్నారా? ఆకలైతే మీకు వండి వడ్డించడానికి, అవసరమైతే మీ పక్కలకు రావడానికి. పని మనిషిని పక్కలకు రమ్మంటే పళ్ళు రాలగొడుతుంది. రాలగొడితే రాలగొట్టండి, కావాలంటే మళ్ళీ కట్టించుకుంటాను. కానీ నేను మాత్రం ఇక్కడ పడుకోను. నేను బయటికి వెళ్ళి పడుకుంటాను. నువ్వు బయట పడుకుంటే బామ్మకి గొడవంతా తెలిసిపోతుంది. నా మాట వినవే? మీరు నా మాట విన్నప్పుడు నేను మాత్రం మీ మాట ఎందుకు వినాలి? అనుశ్రీదేవి, నువ్వు ఇక్కడే పడుకో, నేను బయటికి వెళ్ళి పడుకుంటాను. ఇదిగో, నీకు మనసు మార్చుకునే ఉద్దేశం ఉంటే ఇప్పుడే మార్చుకో. నేను బయటికి వెళ్ళి నిద్రపోయిన తర్వాత నువ్వు పిలిచినా రాను. వెళ్ళనా? వెళ్ళిపోతున్నాను, నిజంగానే వెళ్ళిపోతున్నాను. మనసు మార్చుకున్నావా?
ముందు మీరు బయటకు వెళ్తారా లేదా? నువ్వైనా సుఖంగా ఉండరా తమ్ముడు. నువ్వరా తమ్ముడు? సమస్యలతో సత్తమల ఈ ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం సముద్రం ఒడ్డున ఆల్ ఫెసిలిటీస్ ఉన్న ఇల్లు అయ్యనాది. ఇవాళ నుంచి కొత్త రూల్స్ పెడతాండా. రాత్రిపూట దీపాలు వెళ్ళకూడదు, బయటి పూట పంకాలు తిరగకూడదు, పోయిన మంట రావచ్చు కానీ పొగ రాకూడదు. మళ్ళా వాటాకొక్క బిందె నీళ్లు, రెండో బిందెకు పైసలే కట్టరా. మీకెన్ని సమస్యలున్నా మీరు నాకు వచ్చే సమస్య కాకూడదు. మళ్ళా సచ్చినాడా సమస్యలు చచ్చిపోతాం వేరా? ఆ కిల్లి కొట్టాడైతేనే కారు కనవాడు బాకిని జమలో కట్టినదేవి అలా ఇచ్చేసారు అంటున్నారు, నువ్వు ఇవ్వలేదు అంటున్నావు. అలా సొంచు మాట వేసుకుని ఉంటావేరా? నీ తాకత్తు మీద ప్రమాణం చేస్తున్నా ఇయ్యలేదే. వాళ్ళు నీ దగ్గర పోకిరి మాటలు చెప్తున్నారు. పోరి జర సోంచాయించు, గొంతు జాడించు. అసలు ఈ సొమ్మంతా గోతులు ఎత్తనవరా? విన్నారా అమ్మ? ఐరావతం నాడుదాన్ని ఈ సుంచు మొహముడితో ఎలాగొచ్చాను అనుకుంటున్నారా? ఈడు హైదరాబాద్ నుంచి మా ఊరు దోళగాయడానికి వచ్చినాడు. పళ్ళు రాగొడతాను నేను. పాలి మా ఇంటి అరిగి మీద కూకుంటేని ఇల్లుడల్లా గడ్మెట్స్ అటు నుంచి ఇల్లగా అంటున్నాడు. ఏటా అలాగ అంటున్నాడని ఇలా చూశాను. చూస్తేని పనొస్తానా తీయగా ఉంటది కదని అలా గడ్మెట్స్ అటు వెళ్ళిపోనాను. అంతే లీడు కూడా లేసి వచ్చినందుకు నన్ను ఒళ్ళంతా చెప్పు తీసుకుని పెట్టి కొట్టుకోవాలా? అలా తాళం కప్పడు సంగతేట్రా? ఎప్పుడు చూసినా తాళం వేసి ఉంటది. అద్దె కూడా మనిషి అవపడ్డ సరికైన రోజును చూసినా మళ్ళీ ఇప్పటిదా కాకపోలేదే. ఇదిగో ఈ ఏలాడ దగ్గర నువ్వు అద్దోసులు చేయకపోతే అద్దోసులు చేసేదాకా నీకు ఉండదు. దొడ్ల గడిది ఎదవా. ఆడు పడే మస్కరాయుడే. ఆడుతో పెట్టుకుంటే ఆమరాన్ని రారదిచ్చే. రేపు మాట వేసి పట్టుకుంటా గానీ గీళ్ళకి అన్నం పెట్టే. వన పెట్టినా గోసి పెట్టించి దొడ్లో గోడకు పిడకలు కొట్టించేస్తాను. కారపెండ్ల దుంపల నువ్వునే వండమాట వండం. పడతా పడతా. ఎలా పడతాడు? నేను లోపల నుంచి బయటకు వస్తే కదా పడతాడు. లోపలే ఉండి బయట తాళం వేస్తే ఎలా? లోపలే ఉండేవాడువా? అరిచేర్చి వాడే పోయేవాడు. హలో మాధురి దీక్షిత్ ఆంటీ. అంటే మార్కెట్ కాదు, మ్యాట్నీకి. ఇంత ఎండలో సినిమాకి ఏంటంటే హ్యాపీగా ఇంట్లో టీవీ చూసుకోక. ఒంటరిగా ఇంట్లో కూర్చుని టీవీ చూస్తే ఏం బాగుంటుంది? సూర్యకాంత్ పిక్చర్ పబ్లిక్ లో కూర్చుని చూస్తేనే మజా. అప్పు మీరు సినిమాలు తెగ చూస్తూ అంకుల్తో అంట్లు తోమిస్తున్నారట. మీకెవరు చెప్పారు? ఎవరు చెప్తారు? ఖాళీలు అమ్మలక్కలు. అంతేకాదు అంకుల్తో మీరు సరిగా ఉండట్లేదని కూడా తెలిసింది. అందుకే మీకు పిల్లలు కూడా పుట్టట్లేదు. అభిజ్ఞావర్గల ఆ అన్నదాన్ని మా ఆయన దగ్గర పంపించు, పుట్టిస్తాడు పిల్లల్ని. భగవాన్, ఆడాళ్ళకింత మంచి అందాలు ఎందుకు ఇచ్చిన అవి కప్పుకోవడానికి చీరలు ఎందుకు ఇచ్చిన వాటికి పవిటలు ఎందుకు ఇచ్చా? డోంట్ వరీ మై ఫ్రెండ్, దాచుకున్న అందాల్ని చూపిస్తాను కదా. ఎలాగా? తన బయట తీస్తా. ఏమై కూల్ డ్రింక్స్ ఉన్నాయా? చూసుకోవడానికి. चोली के पीछे क्या है? चोली के पीछे హలో, చోళీకి పీచే ఏముందో నేను చూపిస్తాను. 1 minute. పదండి, మొత్తం చూపెట్టాలి వాడికి చెప్పాలి. ఓకే. రై నిన్నే సారా. హాయ్ సుబ్బు. రారా. పిలిచావేంట్రా? రానా? ఇందా నేను స్నానం చేస్తుంటే బాత్రూంలోకి ఎందుకు వచ్చావు నువ్వు? ఏంటి నువ్వా? ఆంటీ అనుకుని వచ్చా. చెప్పేదిరా దరిద్రుడు. ఏంటి అంకుల్ చిత్తుకాయితాలు లెక్క పెడుతున్నారు? ఇవి చిత్తుకాయితాలు ఏమిటో చెత్తనాయాల. మరేంటి? డబ్బులు. డబ్బులా? ఈ డబ్బులా? నమస్తే ఆంటీ. డబ్బులా? బాలేదు టాబ్లెట్ రాస్తావా? ఎవడాడు పిచ్చినాయాల. ఏంటే ఆ పిచ్చోడు వచ్చాడే ఎక్కడ? వేరే పిచ్చోడితో మాకేంటి అవసరం? ఆల్రెడీ ఇద్దరు పిచ్చోళ్ళు ఉన్నావు. సర్లే నువ్వు బిగించు. సరే నువ్వు లాయించు. నీతో పెద్ద చావచ్చు పడిందిరా. తలుపేసుకుని పని చేసుకోరంటే వినం. అబ్బా, రోజు ఇది ఒక టెన్షన్ అయిపోయింది. తీసి చూడాలి కదా. ఏం చూడకపోతే నిద్ర పట్టదా? ఏ నీకేమైనా అభ్యంతరమా? సరే చూసుకో.
చిత్తకాయతాలు ఈడెప్పుడు వచ్చాడు ఇక్కడికి? చిత్తకాయతాలు నాకు కావాలి, నాకు చిత్తకాయతాలు కావాలి. నువ్వు ఎప్పుడు వచ్చా ఇక్కడికి? నాకు కొన్ని చిత్తకాయతాలు ఇవ్వా. వారని అబ్బా చిత్తకాయతాలు కావరాయి? అవి చిత్తకాయతాలేనండి. చిత్తకాయతాలు కావు ఏమండి? చిత్తకాయతాలే సార్. ఎందుకు ఆనందాన్ని మోసం చేస్తావు? ఆనందం అవి చిత్తకాయతలే. థ్యాంక్ యూ రాజేష్. రాజేష్ నాకు కొన్ని చిత్తకాయతాలు ఇవ్వా, కాగిత పడవలు చేసుకుంటాను. నీకు కొన్ని కావాలా? సరే ఇస్తాను. థ్యాంక్ యూ రాజేష్. డబ్బులతో రెంచులు కొనుక్కోవాలా? చిత్తకాయలతో రెంచులు కొనుక్కుంటాను. నువ్వు పెద్ద హంపి గాడిరా నువ్వు. అబ్బా నువ్వు వెళ్ళి ఆనందం పెద్ద హంపి గాడు. చిత్తకాయలతో కొంటావు నువ్వు. వెళ్ళు. కలిపేసుకో జాగ్రత్త, బోల్డ్ చిత్తకాయతాలు ఉన్నాయి.